పడవ సిద్ధం చేసినాం పదండి. అప్పుడు పడవలో ఎక్కి సముద్రంలో పోవుచుండగా పెను తుఫాను రేగను. యేసు నిద్రపోయెను. శిష్యులు, ప్రభువా ప్రభువా, మేము నశించిపోవుచున్నాం, కాపాడండి, రక్షించండి అని అరుపులు అరవగా యేసు అట్లే ఉండెను. అప్పుడు శిష్యులు, పిలుచుచున్నా పలుకవేమయ్యా, ప్రియమైన దేవా, అలుకలన్నీ బాపవేమయ్యా, పిలుచుచున్నా పలుకవేమయ్యా, ప్రియమైన దేవా, అలుకలన్నీ బాపవేమయ్యా, ప్రియమైన దేవా, అలుకలన్నీ బాపవేమయ్యా, ప్రియమైన దేవా, అలుకలన్నీ బాపవేమయ్యా, మేలుకొని మమ్మూలనేవో జాలి కలిగి గాలినిప్పుడు, 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 మేలుగా నిమ్మలింపజేయుము, చాలగా నిమ్ము వేడుచుంటిమి, పిలుచుచున్నా పలుకవేమయ్యా, ప్రియమైన దేవా, అలుకలన్నీ బాపవేమయ్యా, ప్రియమైన దేవా, అలుకలన్నీ బాపవేమయ్యా, ప్రియమైన దేవా, అలుకలన్నీ బాపవేమయ్యా, ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది లేదు, తుఫానును గద్దించుము అనగా అప్పుడు యేసు ప్రభు, భీతి వదలియుండుడే మీరు, ప్రియులారనాదో నీతి వాక్యము నమ్ముడే మీరు, భీతి వదలియుండుడి మీరు, ప్రియులారనాదో నీతి వాక్యము నమ్ముడే మీరు, ప్రియులారనాదో నీతి వాక్యము నమ్ముడే మీరు, ప్రియులారనాదో నీతి వాక్యము నమ్ముడే మీరు, అలలు దోచి అరచుచుంటరి అగడు జందోటేల మీరు, అలలు దోచి అరచుచుంటరి అగడు జందోటేల మీరు, పుగులు మానియు నాదు చెంత పుణ్యముగా జీవించుడయ్యా, భీతి వదలియుండుడే మీరు, ప్రియులారనాదో నీతి వాక్యము నమ్ముడే మీరు, ప్రియులారనాదో నీతి వాక్యము నమ్ముడే మీరు, ప్రియులారనాదో నీతి వాక్యము నమ్ముడే మీరు, తుఫాను తగ్గిపోవును. ఈ విధముగా యేసు శిష్యులతో హొలీవలి కొండకు వెళ్ళిరి. ఆయన వెంట జన సమూహము వెళ్ళిరి. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు యేసును చూచి ఓర్వలేక ఏమనుచున్నారు, ఏమి చేయుదామో, యేసును ఎట్లు చేయుదామో, ఏమి చేయుదామో, యేసును ఎట్లు చేయుదామో, ఏమి చేయుదామో,
యేసును ఎట్లు చేయుదామో ఏమి చేయుదామో యేసును ఎట్లు చేయుదామో ఏమి చేయుదామో వానెట్లు యూదుంతము మనము ఏమి చేయుదామో ఏమి చేయుదామో యేసును ఎట్లు చేయుదామో ఏమి చేయుదామో యేసును ఎట్లు చేయుదామో ఏమి చేయుదామో యేసును ఎట్లు చేయుదామో ఏమి చేయుదామో పరిసయ్యులారా యేసు ఎన్నో గొప్ప కార్యములు చేయుచున్నాడు మనం వాణ్ణి ఎట్లా చంపుదాం నీవే వచింపు మాయోపాయము చేత వానినే మరణంబు చేయగ వానిని మరణంబు చేయగ మాయోపాయము చేత వానినే మరణంబు చేయగ మాయోపాయము చేత వానిని మరణంబు చేయగ కాయముగా వాణ్ణి మనము కఠినమైన శిక్ష చేతము మాయోపాయము చేత వానిని మరణంబు చేయగ శాస్త్రులారా పరిసయ్యులారా ప్రధాన యాజకులారా మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు మనుష్య కుమారుడు మహిమ పొందడనుకున్నారా ముష్కరులారా ఎందుకు దురాలోచనలు చేయుచున్నారు సున్నము కట్టిన సమాధులు మీ హృదయంలో దుర్వాసనలో నిండియున్నది అనగా అసూయపడి వెళ్ళిపోయి అంతలో మార్తా మరియా రాకడ మందాయానరో వినవమ్మా నానామామో మరియమ్మాయందురే కొమ్మా నానామామో మరియమ్మాయందురే కొమ్మా అందంబుగా మేము అక్క చెల్లెల్లము అందంబుగా మేము అక్క చెల్లెల్లము అందంబుగా మేము అక్క చెల్లెల్లము అందంబుగా మేము అక్క చెల్లెల్లము ముందుగా ఈ సభకును అరుదించియున్నాము మందాయానరో వినవమ్మా నానామామో మరియమ్మాయందురే కొమ్మా నానామామో మరియమ్మాయందురే కొమ్మా నానామామో మరియమ్మాయందురే కొమ్మా నీతి న్యాయములను ఖ్యాతిగా చేకొని నీతి న్యాయములను ఖ్యాతిగా చేకొని నీతి న్యాయములను ఖ్యాతిగా చేకొని నీతి న్యాయములను ఖ్యాతిగా చేకొని నా తీరో వినవే నామము మరియమ్మ మందాయానరో వినవమ్మా నానామామో మరియమ్మాయందురే కొమ్మా నానామామో మరియమ్మాయందురే కొమ్మా నానామామో మరియమ్మాయందురే కొమ్మా మా చిన్న తమ్ముడు లజరు వినరమ్మా మా చిన్న తమ్ముడు లజరు వినవమ్మా మా చిన్న తమ్ముడు లజరు వినరమ్మా మా చిన్న తమ్ముడు లజరు వినవమ్మా తమ్ముడు రోగి అయ్యి
వచ్చితేమే మందయానరో వినవమ్మా నానామో మరియమ్మ యందురే కుమ్మా నానామో మరియమ్మ యందురే కుమ్మా నానామో మరియమ్మ యందురే కుమ్మా అక్కయ్య మన ప్రభువు ఎక్కడ ఉన్నాడో చూతం పదము. అప్పుడు లాజరు, అక్కయ్యలారా, నా మనసు ఎట్లో అగుచున్నది, ఇక నేను బ్రతకను. అప్పుడు లాజరు మరణించును. అప్పుడు మార్త ఏ విధముగా దుఃఖిస్తున్నది. చిన్ని సోదరుడా మమ్ములా విడచి వెళ్ళిపోయేతేవా విడచి వెళ్ళిపోయితేవా మమ్ములా విడచి వెళ్ళిపోయేతేవా మమ్మలా విడచి వెళ్ళిపోయితేవా కన్నా తండ్రిరో నిన్ను కాపాడపోతిని కన్నా తండ్రిలో నిన్ను కాపాడపోతిమి కన్నా తండ్రిరో నిన్ను కాపాడపోతిమి కన్నా తండ్రిలో నిన్ను కాపాడపోతిమి పన్నుగా మమ్ము విడచి పారిపోతివా నీవో చిన్న సోదరుడా మమ్ములా విడచి వెళ్ళిపోయితేవా మమ్ములా విడచి వెళ్ళిపోయితేవా మమ్మలా విడచి వెళ్ళిపోయితేవా ఖ్యాతిగా మీరాను కన్నెత్తి చూడమో గతే మీరగా నీవు కన్నెత్తి చూడమో ఖ్యాతి మీరగా నీవు కన్నెత్తి చూడమో గతే మీరగా నీవు కన్నెత్తి చూడమో ఏ తీరుగా నిన్ను విడచి ఎట్లుందోమో చిన్ని సోదరుడా మమ్ములా విడచి వెళ్ళిపోయితేవా మమ్ములా విడచి వెళ్ళిపోయితేవా మమ్మలా విడచి వెళ్ళిపోయితేవా అప్పుడు మరియా మార్తలు తమ్ముని సమాధి చేసి పెద్ద రాయి సమాధికి వేసిరి. అప్పుడు యేసు వచ్చెను. అది చూసి వారు, స్వామి, మా తమ్ముడు చనిపోయినాడు. ప్రభు అనగా యేసు, మగువరో విశ్వాసముంచుము, మరల లాజరు లేచునో, మళ్ళీ లేచునో. మగువరో విశ్వాసముంచు మరల లాజరు లేచునో, మళ్ళీ లేచునో. మగువరో విశ్వాసముంచుము, మరల లాజరు లేచునో, మళ్ళీ లేచునో. మగువరో విశ్వాసముంచు మరల లాజరు లేచునో, మళ్ళీ లేచునో. అరుదుగా అనుమానమెందుకు, అతివరో ఇప్పుడే మనము పోదమో, పోయి చూతమో. అతివరో ఇప్పుడే మనము పోదమో,
పోయి చూతమో అరుదుగా అనుమానమెందుకు అతివరో ఇప్పుడే మనము పోదమో పోయి చూతమో అరుదుగా అనుమానమెందుకు అతివరో ఇప్పుడే మనము పోదమో పోయి చూతమో మార్తా భయపడకుము విశ్వాసముంచుము నీ తమ్ముడు తప్పక లేచును కరుణ సాగర నాదు తమ్ముని కలేబరము తుల్యనో నలిగిపోయెనో కరుణ సాగర నాదు తమ్ముని కలేబరము తుల్యనో నలిగిపోయెనో కరుణ సాగర నాదు తమ్ముని కలేబరము కుల్లెనో నలిగిపోయెనో కరుణ సాగర నాదు తమ్ముని కలేబరము కుల్లెనో నలిగిపోయెనో కన్యవరసుత చిన్ని తమ్ముని వన్నె మీరగలేపుమో దారి చూపుమో కన్యవరసుత చిన్ని తమ్ముని వన్నె మీరగలేమో దారి చూపుమో కన్యవరసుత చిన్ని తమ్ముని వన్నె మీరగలేపుమో దారి చూపుమో కన్యవరసుత చిన్ని తమ్ముని వన్నె మీరగలేపుమో దారి చూపుమో ప్రభు మా తమ్ముని బ్రతికించుమని కోరుచున్నాం. అప్పుడు యేసు అమ్మలారా ఆ సమాధిపై ఉన్న రాయిని తొలగించండి. అప్పుడు యేసు నా తండ్రి నీవు నా మనవి విని నీకు కృతజ్ఞతలు స్తుతించుచున్నాను. ఈ చుట్టూ నిలుచున్న జనసమూహము నమ్మునట్లు లేచిరా అని పలకగా అతడట్లే లేచెను. అంతలో శాస్త్రులు పరిచయం ఏమి చేయుదాము యేసుని ఎట్లు త్రుంచుదామో ఏమి చేయుదామో 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 ఆ పటుతరంబుగా వాడు బహు క్రియలు చేయుచుండే ఏమి చేయుదామో యేసుని ఎట్లు త్రుంచుదామో ఏమి చేయుదామో యేసుని ఎట్లు త్రుంచుదామో ఏమి చేయుదామో యేసును ఎట్లు త్రుంచుదామో ఏమి చేయుదామో చనిపోయినట్టి వాణ్ణి మళ్ళీ లేపినాడో చనిపోయినట్టి వాణ్ణి మళ్ళీ లేపినాడో చనిపోయినట్టే వాణ్ణి మళ్ళీ లేపినాడో చనిపోయినట్టి వాణ్ణి మళ్ళీ లేపినాడో చనిపోయినట్టే ఆ నిజముగా లేతను విజయున్నయ్యను ప్రజలు చూడగాను ఆ చనిపోయినట్టి వాణ్ణి మళ్ళీ లేపినాడో చనిపోయినట్టే వాణ్ణి మళ్ళీ లేపినాడో చనిపోయినట్టే వాణ్ణి మళ్ళీ లేపినాడో చనిపోయినట్టే శాస్త్రులారా యేసు చనిపోయిన వాణ్ణి మళ్ళీ లేపినాడు. వాడు మాంత్రికుడు. మనము ఎట్లు ఊరకుందాము? అప్పుడు యేసు మరియా మార్తలను తన శిష్యులలో చేర్చుకున్నాను. అప్పుడు యేసు 12 మంది శిష్యులతో శిష్యులారా నేను బోధించినవి అన్ని మీరు సకల ప్రాంతములకు వెళ్లి ప్రజలకు తెలియచేయండి. ఈ మాటలన్నీ వారితో వచించండి. అప్పుడు ఒక వ్యభిచార స్త్రీ
ఎవ్వరు ఈ వనములోన ఏల వచ్చినావు నీవు 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 భూభోని ననగోడము నేను పాదాల ఎప్పుడు ఎవ్వరు ఈ వనములోన ఏల వచ్చినావు నీవు ఎవ్వరు ఈ వనములోన ఏల వచ్చినావు నీవు ఎవ్వరు ఈ వనములోన ఏల వచ్చినావు నీవు సుందరాంగుడా ఎవరు నీవు నన్ను ప్రేమించు విరహాత పంబు ఎచ్చే ఇంతలోన నాకిప్పుడు విరాత పంబు ఎచ్చే ఇంతలోన నాకిప్పుడు విరహాత పంబు ఎచ్చే ఇంతలోన నాకిప్పుడు విరాత పంబు ఎచ్చే ఇంతలోన నాకిప్పుడు సంతోషమందించుడి నయముగా ననుగూడునింకా విరాత పంబు ఎచ్చే ఇంతలోన నాకిప్పుడు విరహాత పంబు ఎచ్చే ఇంతలోన నాకిప్పుడు విరాత పంబు ఎచ్చే ఇంతలోన నాకిప్పుడు సుందరా రమ్ము నాతో పొందు చేయి. అప్పుడు ఆ వ్యభిచారిని పరిచయులు శాస్త్రులు చూసి ఈ స్త్రీని ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపవలెను. ఆ స్త్రీని యేసు దగ్గరికి తీసుకొని వచ్చి శాస్త్రులు, ఓ బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేత పట్టుబడినది, దీనిని రాళ్లతో కొట్టి చంపవలెను, నీవేమందు చెప్పు అనగా యేసు, శాస్త్రులారా పరిచయులారా, మీలో పాపము చేయని వాడు మొదట ఆమె మీద రాయిని వేయండి, ఆ తరువాత అందరూ కొట్టుదురు కాని అనగా అప్పుడు పరిచయులు జవాబులివ్వక వెళ్ళిపోయింది. అప్పుడు యేసు, అమ్మా, ఇక మీదట పాపం చేయకుము, నీకు శిక్ష విధింపం, నీ పాపము క్షమించబడినది అని అంతలో అప్పుడు పుట్టుగుడ్డివాడు నమ్మేతేనయ్యా ఓ యేసయ్యా నమ్మేతేనయ్యా ఓ యేసయ్యా నమ్మేతేనయ్యా ఓ యేసయ్యా నమ్మేతేనయ్యా ఓ యేసయ్యా నమ్మేతేనయ్యా నమ్మేతేనయ్యా నా నెమ్మది లోపల నమ్మేతేనయ్యా నా నెమ్మది లోపల ఇమ్ముగా కృప నాపై గుమ్మారించుము దేవా నమ్మేతేనయ్యా ఓ యేసయ్యా నమ్మేతేనయ్యా పాప భారము నేను మోపు మోయగాలేను పాప భారము నేను మోయు మోయగలేను కాపాడి రక్షించో పరమాజన కానన్ను నమ్మేతేనయ్యా ఓ యేసయ్యా నమ్మేతేనయ్యా దాసుని మొరవేని కాపాడే బ్రోవోము దాసుని మొరవేని కాపాడే ఆ దాసుని మొరవేని కాపాడే బ్రోవోము దాసుని మొరవేని కాపాడే ప్రోము వాసిగా రక్షించో పరమాజన కానన్ను నమ్మేతేనయ్యా ఓ యేసయ్యా నమ్మేతేనయ్యా యేసు ఆ గుడ్డివానికి కంటి చూపును ప్రసాదించెను. అప్పుడు యూదా వచ్చి, ప్రభువా, నీవు యూదులకు రారాజు, ఈ బంగారు కిరీటమును ధరించుము అనగా, యూదా, ఈ లోక సంబంధమైన కిరీటము నాకు అక్కరలేదు, నా తండ్రి యొద్ద మీ కొరకు వాడబడని మహిమా కిరీటములు మీ కొరకు ఉంచబడినవి. అప్పుడు యూదా అవమానం చెంది కిరీటం పారవేసి వెళ్లిపోగా శాస్త్రులు పరిచయులు యేసును
పస్క పండుగ సమయంలో పట్టుకుందాం, ఇదే సమయం మంచిదని శాస్త్రులు యూదాతో, మాకు యేసును పట్టి ఇచ్చిన నీకు వెండి నాణ్యములు బహుమానముగా ఇస్తాం అని అనగా, సరే మంచిదని యూదా, నేను యేసును ప్రేమతో ముద్దాడెదను, అతడే యేసు, పట్టుకొనండి అనగా, యేసు శిష్యులతో, శిష్యులారా, మీలో ఒకడు నన్ను పాపుల చేతికి అప్పగించును, ఈ రాత్రి నన్ను చంపుదురు, మళ్ళీ మూడవ నాడు లేచి గలీలయకు వెళ్ళుదును. అప్పుడు యేసు శిష్యులకు బోధించుట, భక్తులారా నిజము తెలియండే, ఈ లోకములో ఏదియోనో స్థిరముగాదండే. భక్తులారా నిజము తెలియండే, ఈ లోకములో ఏదియోనో స్థిరము కాదండే. ఆ భక్తి కలిగి సత్యదేవుని భక్తితో పూజింపవలెను, భక్తి కలిగి సత్యదేవుని భక్తితో పూజింపవలెను. నిత్యమైన ముక్తి కొరకు శక్తితో పూజింపరాండే. భక్తులారా నిజము తెలియండే, ఈ లోకములో ఏదియోనో స్థిరము కాదండే. ఆ పాపములను చేయబోకండే, ఓ పాపులారా పరమాత్ముని పూజ చేయండి. పాపములను చేయబోకండే, ఓ పాపులారా పరమాత్ముని పూజ చేయండి. ఆ పాప భారము బాపుటాకు పరమ తండ్రి నన్ను పంపే, పాపభారము బాపుటాకు పరమ తండ్రి నన్ను పంపే. పాపమునకో ప్రాయచిత్తము మరణము సంప్రాప్తమాయను. భక్తులారా నిజము తెలియండి, ఈ లోకములో ఏదిలోనో స్థిరము కాదండి. ఆ సిలువ మరణము నాకు గలదండి, నీ కొరకు నేను మరణము రుచి చూడవలెనండి. సిలువ మరణము నాకు గలదండి, మీ కొరకు నేను మరణము రుచి చూడవలెనండి. ఆ మూడవ దినమున నేను మృత్యువును జయించి లేచి, మూడవ దినమున నేను మృత్యువును జయించి లేచి. ఆ మూడవ దినమున నేను మృత్యువును జయించి లేచి, మూడవ దినమున నేను మృత్యువును జయించి లేచి. నాల్గవ దినమున మీరు నన్ను చూచి నమ్మెదారో. భక్తులారా నిజము తెలియండి, ఈ లోకములో ఏలియోనో స్థిరము కాదండి, ఈ లోకములో ఏదియోనో స్థిరము కాదండి. ఈ లోకములో ఏలియోనో స్థిరము కాదండి. ఈ విధముగా యేసు తన శిష్యులకు కడసారి బోధించ యూదా పరిసయ్యులతో చెప్పి యేసు దగ్గరికి పోయి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు యేసును పట్టుకొని సిలువ వేయించి కొరడా దెబ్బలు కొట్టిరి. బోధకుడా, నడువుము, గొల్గోతాకు పోదాం. యేసును తీసుకొని పిలాతు రాజు దగ్గరికి వచ్చిరి. మహారాజా, ఇతడు యూదులకు రాజట అనగా ఆ రాజు, ఏమయ్యా నిజమేనా అనగా యేసు, అవును అనగా, వారన్నట్లే రాజును మహారాజా నీవు కూడా చెవులారా వింటివి కదా. పిలాతు రాజు, పరిసయ్యులారా, శాస్త్రులారా, ఎవరిని విడుదల చేయవలెను? రాజా, బరబ్బను విడుదల చేసి యేసును సిలువ వేయుము. ప్రజలు కూడా అట్లే పలికిరి. అప్పుడు రాజు ఆజ్ఞాపించెను,
అప్పుడు శాస్త్రులు, ఈయన దేవుని కుమారుడు కదా, ఆయన వచ్చి రక్షించుతాడేమో చూతాం అనగా అని యేసును సిలువ వేయుదురు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు వెళ్లిపోయిరి. అప్పుడు మరియా మార్తలు, చూడారే సిలువాను వ్రేలాడవేసేరే దేవా దేవా, చూడారే సిలువాను వ్రేలాడవేసేరే దేవా దేవా, పాడు లోకము కొరకు గోడు చెందే గాదా దేవా దేవా, వాడు లోకము కొరకు గొడవ చెందే గాదా దేవా దేవా, యేసు ప్రభు చేతులలో శిలాలో గొట్టిరే దేవా దేవా, యేసు ప్రభు చేతులలో శిలాలు కొట్టిరే దేవా దేవా, గురుని కడుపులోన బల్లెముతో పొడాచిరే దేవా దేవా, గురుని కడుపులోన బల్యముతో పొడాచిరే దేవా దేవా. అప్పుడు యోసేపు పిలాతు రాజును ఏమని అడుగుచున్నాడు, వందనమయ్యా పిలాతు రాజా వేడెదాను వందనమయ్యా పిలాతు రాజా వేడెదాను వందనమయ్యా వందనామునరించెదాయి సుందరుని ద్రేయమ్ము ఇమ్ము వందనామునరించరాయి సుందరోని జయమిమ్ము వందనామునరించెదాయి సుందరుని ద్రేయమిమ్ము వందనామునరించరాయి సుందరోని జయమిమ్ము పొందుగా సమాధిలో నా అందముగా పాతి పెట్టెదా వందనామయ్యా పిలాతు రాజా వందనామయ్యా పిలాతు రాజా యేసు ప్రభు దేహంను మాకు ఇవ్వుము. ఎవరయా మీరో యేసు ప్రభు నీ ద్రేయమడిగవు ఎవరయా మీరో యేసు ప్రభుని దేయమడిగవు ఎవరయా మీరో ఎవరు మీరు యేసు ప్రభుకు ఏమి కావలె నాతో తెలుపు 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 భూమిలో నా పాతి పెట్టుట పుణ్యముగా దానుచుంటివి ఎవరయా మీరు యేసు ప్రభుని దయమడిగవు ఎవరయా మీరు యేసు ప్రభుని దయమడిగవు ఎవరయా మీరో యేసు ప్రభుని దేయమడిగవు ఎవరయా మీరు అయ్యా మీరెవరు యేసు ప్రభు దేహం అడుగుచున్నావు అయ్యా యేసు ప్రభు మొదటి శిష్యుడను ఈమె మరియా ప్రభు తల్లి అప్పుడు పిలాతు యేసును వారికి అప్పగించెను వారు తెచ్చి యేసును సమాధి చేసిరి అప్పుడు శాస్త్రులు పిలాతు రాజుతో ఏమనుచున్నారు
యేసు సాజీవుడాయి ఉన్నప్పుడు చెప్పేనో రాజుగారో యేసు సాజీవుడై ఉన్నప్పుడు చెప్పెను రాజుగారో మూడో దినములకును మళ్ళీ బ్రతుకుదు నానే రాజుగారో మూడో దినములకు మళ్ళీ బ్రతుకుదు నానే రాజుగారో శాస్త్రులారా పరిచయులారా సరే అతని సమాధిని భద్రం చేయుడి. అప్పుడు యోహాన్ యేసు గురించి ఏ విధముగా బాధపడుచున్నాడు. ఎటులో చీతివి నీవో సిలువా బాధకు దేవా 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 ఎటులో చేతివి నీవో సిలువా బాధకు దేవా 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 కటకాటానే పాప కర్మోడానైతేనే దేవా దేవా కటకాటానే పాప కర్మోడానైతే దేవా దేవా సిలువకు బిగించి శిలాలో గొట్టేరా దేవా దేవా సిలువకు